జ్యోత్స్న పారిజాతాన్ని తీసుకుని కార్తీక్ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ తల్లికి నయం కావడానికి జ్యోత్స్న చేయాల్సింది అంతా డాక్టర్ వివరిస్తుంది. అయితే సుమిత్ర ప్రాణాపాయ స్థితిలో ఉంటే జ్యోత్స్న తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఇక డాక్టర్ మాట్లాడుతూ, జ్యోత్స్న గారు, మీరు శాంపిల్స్ ఇస్తేనే కదా అసలు బోన్ మ్యారో సమస్య ఏంటో తెలిసేది. ఎందుకింత భయపడుతున్నారు అని అడుగుతుంది. నాకు బ్లడ్ తీస్తే చాలా భయం డాక్టర్, చిన్నప్పటి నుంచి అంతే, రేపు ఇస్తాను ప్లీజ్ అని డాక్టర్ని అడుగుతుంది జ్యోత్స్న. దాంతో పారిజాతం కంగారుగా, అవును డాక్టర్, పాపకి భయం, రేపు ప్రశాంతంగా వచ్చి ఇస్తుందిలేండి అని అనగానే డాక్టర్ అనుమానంగా, జ్యోత్స్న గారు, బ్లడ్ ఇవ్వడానికి ఇంతగా ఆలోచిస్తున్నారా? అసలు మీరు సుమిత్ర గారి కన్న కూతురేనా అని అడుగుతుంది. ఆ మాట వినగానే జ్యోత్స్న పారిజాతం గుండె ఆగినంత పని అవుతుంది. మీరు ఇక్కడే ఉంటే జ్యోత్స్న ఇబ్బంది పడుతుందని కార్తీక్ని బయటకు పంపించేస్తుంది డాక్టర్. టెస్టులు చేయించుకోవడానికి జ్యోత్స్న రెడీగా లేదని, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనని చెప్తుందని కార్తీక్ చెప్తుంది డాక్టర్. వెంటనే అయితే పారిజాతం మాట్లాడుతూ రేపు తీసుకొస్తానని చెప్తుంది. దాంతో జ్యోత్స్న ఈరోజే శాంపిల్స్ ఇస్తుందని చెప్పి కార్తీక్ కోపంగా జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. ఇక కార్తీక్ కోపంగా, జ్యోత్స్న, నువ్విక్కడ నాటకాలు ఆడుతున్నావా? శాంపిల్స్ ఇస్తావా లేక ఇప్పుడే తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పనా అంటూ జ్యోత్స్నను భయపడతాడు. నీ స్వార్థం కోసం అత్త ప్రాణాలను పణంగా పెడతావా? వెంటనే డాక్టర్కు కోఆపరేట్ చేయి, లేదంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరిస్తాడు. కార్తీక్ కళ్ళల్లో కోపం చూసి జ్యోత్స్న గత్యంతరం లేక బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. పారిజాతం మాత్రం ఏం జరుగుతుందో, నిజం బయటపడుతుందో అని భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ కావాలనే చురకలు వేసి మరింత భయపడుతూ ఉంటాడు.